నమస్తే వెల్కమ్ టు భారతి న్యూస్ అండ్ సంజన ముందుగా హెడ్లైన్స్ వడగళ్ల వానతో దెబ్బతిన్న పంట పొలాలను తడిసిన ధాన్యాన్ని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి పరిశీలించారు. ఈదురుగాలులతో ఇంటి పైకప్పు ధ్వంసమైన బాధిత కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. ప్రకృతి వైపరీత్యంతో నష్టపోయిన రైతులకు బాధితులకు అండగా ఉంటామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపతి రెడ్డి భరోసా ఇచ్చారు. డిచ్పల్లి ఇందల్వాయి మండలాల పరిధిలో శుక్రవారం సాయంత్రం కురిసిన అకాల వర్షంతో ధాన్యం కుప్పలు తడిసిపోయాయి. చేతికి వచ్చిన పంట పొలాలు నేల కొరిగాయి. పలు గ్రామాల్లో ఇంటి పైకప్పులు దెబ్బతిన్నాయి. బలమైన ఈదురుగాలులు వీయడంతో రేకులు ఎగిరిపోయాయి. ఈ సమాచారం తెలుసుకున్న రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి హుటాహుటిన ఆయా గ్రామాల్లో పర్యటించారు. డిచ్పల్లి మండలం దూస్గాం గ్రామ పరిధిలోని నక్కలగుట్ట తాండాలో కూలిపోయిన ఇళ్లను ఎమ్మెల్యే పరిశీలించారు. బాధిత కుటుంబీకులతో మాట్లాడి వారికి ధైర్యాన్ని ఇచ్చారు. అదేవిధంగా ఇందల్వాయి తాండా చేరుకుని ఈదురుగాలులతో ధ్వంసమైన ఇళ్లను గ్రామస్తులతో కలిసి పరిశీలించారు. బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకుల కోసం తక్షణ ఆర్థిక సహాయం చేశారు. అనంతరం ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. వేగంగా తూకం వేస్తూ ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి మాట్లాడుతూ రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా కల్పించారు. తడిసిన ధాన్యాన్ని సైతం ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, తొందరపడి దళారులకు ధాన్యం విక్రయించి మోసపోవద్దని సూచించారు. ఈ పర్యటనలో ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు బాడ్సి శేఖర్ గౌడ్, ముప్క గంగారెడ్డి, డిచ్పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అమృతాపూర్ గంగాధర్, రామచంద్ర గౌడ్, కాంగ్రెస్ పార్టీ ఇందల్వాయి మండల అధ్యక్షులు నవీన్ గౌడ్ తదితరులు ఉన్నారు. జాన్కంపేట్ పోలీస్ శిక్షణ కేంద్రంలో శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. 3 రోజుల పాటు యజ్ఞం, హోమం తదితర విశేష పూజా కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామ పరిధిలోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా పోలీస్ ఉన్నతాధికారుల సహాయ సహకారాలతో జాన్కంపేట్ సిటీసీలో నూతన ఆలయ నిర్మాణం పూర్తి చేశారు. గురువారం నుండి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు ప్రారంభించారు. శుక్రవారం ఉదయం నుండి వేద పండితులు యజ్ఞం, హోమం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వేద మంత్రోచ్చరణల మధ్య శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన చేశారు. ఈ సందర్భంగా బ్రాహ్మణోత్తముడు విద్యాసాగర్ శర్మ మాట్లాడుతూ గురువారం నుండి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని తెలిపారు. శనివారం ఉదయం నుండి యంత్ర, విగ్రహ, శిఖర ప్రతిష్టాపన కార్యక్రమాలు నిర్వహించామని ఆయన తెలిపారు. అనంతరం మహాపూర్ణాహుతితో కార్యక్రమాన్ని ముగించినట్లు చెప్పారు. శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆశీర్వాదాలు పోలీస్ అధికారులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులపై ఎల్లప్పుడూ ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలీస్ జిల్లా ఉన్నత అధికారులు, సిబ్బంది, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. पुष्पिन्लोके पिण्डमानोपतिष्ठत आज्ञेन जुहोति तेजो वा आज्ञं तेजो वसोर्धारा संवसूत्रः विद्यासागर शर्माहं भोऽभिवादये यस्य स्मृत्याच नामोक्त्यात पोहो मक्रिकादिषु न्यूनं सम्पूर्णतां याति सद्यो वन्दे
पूर्णाहुतिमुत्तमाञ्जुहोति सर्वं वै पूर्णाहुतिः सर्वमेवाप्नोति अथो इदं वै पूर्णाहुतिः अस्यामेव प्रतिष्ठते स्वाहा यज्ञेश्वर भगवान् की బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు దొందేనని పేద ప్రజల సంక్షేమాన్ని విస్మరించిన ఆ పార్టీలను తిరస్కరించాలని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. దేశంతో పాటు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ప్రజలు ఆలోచనతో ఓటు వేయాలని వారు కోరారు. రెంజల్ మండలంలోని సాటాపూర్ గ్రామంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా మండల కాంగ్రెస్ నాయకులు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డిని, ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డిని పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం వారి సమక్షంలో పలువురు బీజేపీ, టీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చిందని అన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ తెలంగాణకు నిధులు కేటాయించకుండా వివక్ష చూపిందని ఆరోపించారు. రైతులు, పేద ప్రజల సంక్షేమాన్ని పక్కన పెట్టి పెట్టుబడిదారులకు దాసోహం అయిందని విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నాయకుల మాటలను నమ్మి మోసపోవద్దని ప్రజలను కోరారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బోధన్ చక్కెర షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రసంగిస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి పాలనతో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని ఆరోపించారు. బీజేపీ నాయకులు తెలంగాణకు నిధులు రాబట్టడంలో విఫలం అయ్యారని అన్నారు. ఆ రెండు పార్టీలను నమ్ముకుంటే మోసపోవాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించేందుకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని ఆయన సూచించారు. ప్రాజెక్ట్ కాలంలో ఆధునికరణ చేయగలుగుతుంది. మన ప్రాంతం అంతా 2 పంటలు పండించే అవకాశం వచ్చింది. దాంతో పాటుగా ఎక్కడైతే కాలువ నీళ్ళు మనం పొందలేమో బావిపై ఆధారపడ్డ రైతాంగాన్ని కూడా విద్యుత్ భారం కాకూడదనే భావనతో 2004లో ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని పెట్టి దేశం ఎక్కడ కూడా లేదని పట్టున్నా కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రైతాంగానికి విద్యుత్ భారం కాకుండా భావనతో ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని కూడా అమలు చేయాలని పెట్టి దాని గత టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కొనసాగించి మీరు ఎన్నిలో ఓటు చేసినా 7 కాన్స్టిట్యూన్సీ వాళ్ళు కలిసి అందరూ ఓడగొట్టారు. ఇప్పుడు వీళ్ళని కూడా అందరూ ఓడగొట్టారు. ఓడగొడితేనే రేపు మంచినోడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేస్తాం. ప్రజలకు చెప్పినది ఏముంటే రాజకీయం సన్యాసం తీసుకోవాల్సి వస్తుందని భయపెట్టారు. కాబట్టి తప్పనిసరిగా మీరందరూ మరి కాంగ్రెస్ పార్టీకి 4,000 మెజార్టీ రావాలి. వస్తేనే నాకు పనులు చెప్పండి, నేను పనులు చేస్తాను. దానికంటే తక్కువస్తే విద్యార్థులు ఏదైనా సంకల్పం తీసుకొని నిరంతరం సాధన చేస్తే సాధించనిది ఏమీ లేదని తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరి అన్నారు. గిరిరాజ్ కళాశాలను తెలంగాణ యూనివర్సిటీ ఒక రోల్ మోడల్గా తీసుకుని ముందుకెళ్తుందని ఆయన తెలిపారు. జిల్లా కేంద్రంలోని జీజీ కళాశాలలో వార్షిక స్పోర్ట్స్ అండ్ కల్చరల్ డేను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరి హాజరయ్యారు. యాదగిరిని జీజీ కళాశాల ప్రిన్సిపల్ రామ్మోహన్ రెడ్డి ఘనంగా సన్మానించారు. విద్యార్థినులు చేసిన డాన్సులు, సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ అలరించడంతో పాటు ఆకట్టుకున్నాయి. విద్యార్థులు వేసిన స్టెప్పులకు ఆ ప్రాంగణమంతా చప్పట్లతో మారుమ్రోగింది. అనంతరం క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు రిజిస్ట్రార్ యాదగిరి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా
ఆచార్య యాదగిరి మాట్లాడుతూ డిగ్రీ పూర్తి చేయడం విద్యార్థులకు మొదటి దశ అని అన్నారు. డిగ్రీ పూర్తయిన తర్వాత ఏం చేయాలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు నిర్ణయించుకొని ఆయా రంగాల వైపు పై చదువులకు వెళ్తారని ఆయన తెలిపారు. సంకల్పం అనేది గొప్పదిగా ఉంటే పేదరికం అనేది అడ్డు రాకుండా అనుకున్న లక్ష్యాన్ని ఛేదించి ఒక రోల్ మోడల్గా నిలవాలని విద్యార్థులకు ఆయన సూచించారు. ప్రతి ఒక్క విద్యార్థి తమ డిగ్రీ పూర్తి కాగానే ఒక విజన్ను ఎంచుకోవాలని, ఆ విజన్ను చేరుకోవాలంటే ఎంతో సంకల్పంతో కృషి చేస్తే తప్ప విజన్ నెరవేరదని స్వామి వివేకానంద చెప్పారని ఆయన అన్నారు. కావున ప్రతి ఒక్క విద్యార్థి ఒక సంకల్పంతో ముందుకు వెళితే ఎన్ని ఒడిదుడుగులు ఎదురైనప్పటికీ తమ లక్ష్యాన్ని చేరుకుంటారని ఆయన విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో గిరిరాజ్ కళాశాల ప్రిన్సిపల్ రామ్మోహన్ రెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. But hard work is in your hand. Luck is not in your hand, but hard work is in your hand. Your work can make luck, but luck cannot make your work. So always trust yourself than your luck. అంటే లక్ ఉంటే అది ఏ విధంగానైనా వస్తుంది అనుకునేటువంటి నిరాశ నిస్పృహతో ఉంటాం. అలా కాకుండా హార్డ్ వర్క్ కనుక చేసినట్లయితే ఆటోమేటిక్గా లక్ అనేది కూడా హార్డ్ వర్క్ ద్వారానే వస్తూ ఉంటుంది. మనం మామూలుగా చెప్తూ ఉంటాము, సమ్ టైమ్స్ ద ఇంటెలిజెన్స్ మే ఫెయిల్యూర్ బట్ హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్యూర్. నీ తెలివితేటలు కొన్ని సందర్భాలలో ఇంటర్వ్యూలో కన్ఫ్యూజ్ అయ్యి నువ్వు మంచి ఇంటెలిజెంట్ అయినా కానీ ఆన్సర్ చెప్పలేకపోవచ్చు. కానీ హార్డ్ వర్క్ చేసిన వానికి ఒక దృఢమైనటువంటి అభిప్రాయం ఉంటుంది, కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. కాబట్టి ఇంటెలిజెన్సీ అనేది కొన్ని సందర్భాలలో ఫెయిల్ కావచ్చు, కానీ హార్డ్ వర్క్ అనేది ఎప్పుడూ కూడా ఫెయిల్ కాదు. కాబట్టి నాలెడ్జ్ అనేది మనము ఎప్పటికీ ఇంప్రూవ్ చేసుకోవడానికి, గెయిన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. చాలామంది అనుకుంటారు, నేను చాలా పుస్తకాలు చదివాను, నాకు 90% వచ్చేసింది, 80% వచ్చేసింది అని అనుకుంటారు. బట్ మీరు స్కోర్ చేసినటువంటి మార్క్స్ జస్ట్ లైక్ ఏ ఎంట్రన్స్ టికెట్ టు ఎంటర్ ఇన్ టు ది ఆర్గనైజేషన్. యువర్ మార్క్స్ అండ్ పర్సెంట్. బోధన్లో వీరశైవ సమాజ్ 19వ అఖండ శివనామ సప్తాహ కార్యక్రమం ప్రారంభమైంది. కౌలాస్ పీఠాధిపతి 108 శ్రీ షటస్థల బ్రహ్మ మల్లికార్జున శివాచార్య స్వామీజీ గురు పరంపర విశిష్టతను భక్తులకు వివరించారు. వీరశైవ సమాజ్ ఆధ్వర్యంలో బోధన్ పట్టణంలోని శివాలయంలో 19వ అఖండ శివనామ సప్తాహ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. శ్రీ సిద్ధిలింగప్ప స్వామీజీ, మల్లికార్జునప్ప స్వామీజీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేయగా అర్చకులు రాచప్ప, శివ వారి చేతుల మీదుగా సప్తాహ కార్యక్రమాన్ని ప్రారంభింపచేశారు. 7 రోజులు నిర్విరామంగా భక్తి, భజన, కీర్తన, శివనామస్మరణ తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మొదటి రోజు ఉదయం శివలింగానికి అభిషేకం, అర్చనలు చేశారు. అనంతరం మండపంలో పంచపీఠ కలశ స్థాపన, దీపారాధన చేసి శివపట్, భజన చేసి పరమ రహస్య పారాయణ పఠనంను ప్రారంభించారు. ఈ సందర్భంగా 108 షటస్థల బ్రహ్మ శ్రీ మల్లికార్జున శివాచార్య స్వామీజీ ప్రవచనాలను వినిపించారు. గురువు ప్రాముఖ్యత, విశిష్టతను, మహిమను గురించి భక్తులకు వివరించారు. వీరశైవులు శివచర లింగాన్ని మెడలో ధరించి, నుదిటిన భస్మాన్ని ధరించి అనునిత్యం పంచాక్షరి మంత్రాన్ని జపిస్తే మోక్షం లభిస్తుందని ఆయన తెలియజేశారు. నాగనాథరావు, లక్ష్మణ్ పటేల్, నరసింగప్ప, ప్రకాష్ రావు, గంగాధరప్ప దంపతులు స్వామివారికి పాదపూజ చేసి మంగళహారతినిచ్చారు. అనంతరం ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో శివాలయం చైర్మన్ కర్నే హనుమాన్ రావు, వీరశైవ సమాజ్ ప్రతినిధులు శ్యామరావు, రాజేశ్వర్ పటేల్, అజయ్ కుమార్, విఠలప్ప, ప్రభు అప్ప తదితరులు పాల్గొన్నారు. వాగర్తావ్యో సంపృక్తౌ వాగర్తా పతిపత్తే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరో. ప్రకృతి పురుషులైన ఆది దంపతులైన శివశక్తి స్వరూపులైన చక్రేశ్వర స్వామిని హృదయ మందిరంలో ధ్యానించుకొని అఖండ శివనామ సప్తాహ బోధన్ పట్టణంలో జరుగుతున్నది. ఇది ప్రథమ రోజు. ఇప్పుడు పరమరహస్య పారాయణంలో గురు గురించి, గురు మహిమ గురించి, గురు సిద్ధి గురించి, గురు ఎంత గొప్పవాడు, గురితో ఎంత మన సమాజం సుధారణ ఉన్నదని
దాని కొరకు చాలా మంచి ప్రసంగం నడిచింది. అటువంటి భక్తులందరూ గురువుని యొక్క మహిమని తరించారు. చాలామంది మహిళలు పురుషులు చాలా అధిక సంఖ్యలో వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని తన జీవితం సార్థకం చేసుకున్నారని చెప్తూ ఈ యొక్క ఉపన్యాస దేశ ప్రజలకు కష్టకాలంలో అండగా నిలిచేది అన్ని వర్గాలను కలుపుకొని పోయే పార్టీ కాంగ్రెస్ పార్టీయేనని ఆ పార్టీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని, ఇక లోక్సభ ఎన్నికల్లో బీజేపీ కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఎడపల్లి మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. బీజేపీ హయాంలో పేదరికం పెరగడంతో పాటు నిరుద్యోగం, యువతలో నిరుత్సాహం పెరిగాయన్నారు. ఉన్నవారికి దోచిపెట్టడం తప్ప నిరుపేదలను పట్టించుకునే పరిస్థితి భాజపా ప్రభుత్వంలో లేదని ఆయన అన్నారు. నిజామాబాద్ జిల్లా గతంలో పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందిందని, నేడు అన్ని పరిశ్రమలు కాయిలా పడ్డాయని అన్నారు. అనంతరం బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ దేశాన్ని కాపాడుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ కనుమరుగయ్యే పరిస్థితి తలెత్తిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా అవినీతిమయంగా మారి కుటుంబ పాలనకు పునాదులు వేసిందని ఆయన ఆరోపించారు. 4 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎన్నికల హామీలను నెరవేర్చిన ఘనత తమదేనన్నారు. ఈ సమావేశంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, జెడ్పీ ఉపాధ్యక్షురాలు రజితా యాదవ్, మండల పార్టీ అధ్యక్షుడు పులి శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు బెల్ల రామ్మోహన్, ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ ఈలంటి లింగం, పూల మల్కారెడ్డి, సత్యనారాయణ చౌదరి, కృష్ణారావు, ఎల్లయ్య యాదవ్, శ్రీనివాస్ రెడ్డి, అమానుల్లా పలు గ్రామాల నుండి వచ్చిన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
చట్టాలను చేంజ్ చేసి కొంచెం వాళ్ళ స్వార్థపరమైన చట్టాలు పెడితే 19 కొన్ని స్టేట్లో కనీసం 6 నెలలు రోడ్ల పైన కూర్చున్నా కనిపించలేదు. వాళ్ళు ఇబ్బంది పెట్టారు, కోసం 30 మంది చనిపోయారు. ఇలా మన ప్రజాస్వామ్యం మన బ్రిటిష్ వాళ్ళకు వీళ్ళు ఏర్పడడం. దయచేసి మీరందరూ ఆలోచన చదువుకున్న వాళ్ళు యువకులు ప్రెస్ వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తారు. వాస్తవాలు ఏంటి, వాస్తవాలు చూపేది, వాస్తవాలు చూపించి మంచి ఉపదేశాలను మనం పూజిద్దాం, మనం సహకరిద్దాం. దుర్మార్గుని దుష్ట శక్తులకి బయలుపెట్టాం. ఏమి పెట్టడం లేదు. 19 నిమిషాలు చాలు నిమిషాలు తర్వాత నిమిషాలు కేవలం ఓటు జీవన్ రెడ్డి గారు చేస్తే జీవన్ రెడ్డి గారు పెడతారు. అటు రాహుల్ గాంధీ గారు ప్రయోగిస్తూ వస్తే వారు కూడా 6 సంవత్సరాలు 6 తరగతి ఎమ్మెల్యేగా అయితే అసెంబ్లీ వస్తారు. లేకుంటే వచ్చి వ్యవసాయం చేస్తుంటారు. ఇప్పుడు ఆయన ఏం పడుతుంది వ్యవసాయం చేస్తారు కానీ అసెంబ్లీ అసెంబ్లీ. కాబట్టి మీ కష్టాలన్నీ తెలుసు. ఒకవేళ మన ప్రభుత్వం వస్తే హిందూ ధర్మాన్ని కాపాడేందుకు ఆధ్యాత్మిక చింతనను కలిగి ఉండాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. యావత్ భారతదేశ ప్రజలు హిందూ సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలు ఇమడింపచేసి దేశ ప్రగతికి నాంది పలకాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని బాటిగల్లి వినాయక్ నగర్కి చెందిన మునురు కప్ సంఘ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీ నల్ల హనుమాన్ దేవాలయంలో శ్రీ గణపతి నవగ్రహ నందీశ్వర పునఃప్రతిష్టాపన మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ హాజరై స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించడం, దానికి ముఖ్య అతిథిగా ఆలయ కమిటీ వారు పిలవడంతో స్వామివారి ఆశీస్సులను పొందడం జరిగిందన్నారు. అత్యంత వైభవంగా స్వామివారికి ధూపదీప నైవేద్యాలతో పాటు యజ్ఞ హోమాదులను నిర్వహించి విగ్రహాల ప్రతిష్టాపనకు నాంది పలికిన కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపారు. ఆధ్యాత్మికతతో కూడిన కార్యక్రమాలను ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా చేపడుతూ హిందూ ధర్మాన్ని కాపాడడమే లక్ష్యంగా భావిస్తున్నారని తెలియజేశారు. ఇలాంటి బృహత్తర కార్యక్రమాలు చేపడుతున్న మోడీ ప్రభుత్వాన్ని తిరిగి ముచ్చటగా మూడోసారి ఆశీర్వదించాలని యావత్ భారతదేశ ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పుకొచ్చారు. ఈ బృహత్తర విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి తన వంతుగా ఆర్థిక సహాయాన్ని అందించేందుకు ముందుంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాటిగల్లి వినాయక్ నగర్ మునురు కప్ సంఘం కమిటీ సభ్యులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వినాయక నగర రీడెవలప్మెంట్, మళ్ళీ ఆలయ పునర్నిర్మాణము, దాంతోపాటు గణపతి నవగ్రహ నందీశ్వర ప్రతిష్టా కార్యక్రమం నిన్నటి రోజు నుండి 3 రోజులు శాస్త్రోక్తంగా వైభవంగా నిర్వహిస్తున్న వేద పండితులకు మరియు ఆలయ కమిటీ అధ్యక్షులు సోదరుడు కొత్త వేణు గారికి మరియు కమిటీ సభ్యులందరికీ మరియు స్థానిక కార్పొరేటర్ ఆకుల హేమలత శ్రీనివాస్ గారికి, ఇతర మున్నూరు కాపు పెద్దలకు, నగర మరియు డివిజన్ సోదరులందరికీ కూడా ఈ శుభ సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఈరోజు మనమంతా చూస్తూ ఉన్నాం, హనుమాన్ దేశమంతా రామమయం. మనము హనుమంతుడిని వేడుకుంటేనే రాముడు ఆశీర్వాదం అవుతుంది. ఇంకొకటి, ఈ కలియుగంలో చిరంజీవి అంటే హనుమంతుడు, అంటే ప్రత్యక్ష దేవుడు. మనం ఏది కోరుకున్నా కానీ మనకు
లీగల్ ఎయిడ్ కౌన్సిల్ సదుపాయాన్ని జిల్లా జైలు ఖైదీలు వినియోగించుకోవాలని చీఫ్ లీగల్ ఎయిడ్ రాజ్ కుమార్ సుబేదర్ సూచించారు. ఆర్థిక స్తోమత లేనటువంటి ఖైదీలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. నిజామాబాద్ నగర శివార్లోని జిల్లా కారాగారంలో ఉన్న ఖైదీలకు లీగల్ ఎయిడ్ కౌన్సిల్ వ్యవస్థ గురించి జిల్లా చీఫ్ లీగల్ ఎయిడ్ రాజ్ కుమార్ సుబేదర్ వివరించారు. ఖైదీలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు యావత్ భారతదేశంలో లీగల్ ఎయిడ్ కౌన్సిల్ వ్యవస్థను ఏర్పాటు చేశారన్నారు. ఏ ఖైదీ న్యాయవాదిని నియమించుకునే ఆర్థిక స్తోమత లేదో అటువంటి వారికి ఆయా న్యాయస్థానాలలో కేసులు విచారింపబడుతున్నాయో వారికి లీగల్ ఎయిడ్ సౌకర్యాన్ని కల్పించామన్నారు. ఇటువంటి సందర్భాలలో ఎవరికైతే న్యాయ సహాయం అవసరమో వారు ఆయా న్యాయస్థానాలకు తెలియపరచవచ్చని లేదా జిల్లా న్యాయ సేవా సాధికారిక సంస్థ ద్వారా జిల్లా కారాగార పర్యవేక్షకులకు కూడా ఆర్జీ పెట్టుకోవచ్చని ఆయన తెలిపారు. దీనివల్ల త్వరితగతిన కేసుల యొక్క పరిష్కారం జరుగుతూ దీర్ఘకాలంగా జైల్లో ఉంటున్నటువంటి ఖైదీలకు త్వరగా సత్వరంగా న్యాయం జరగటానికి ఈ వ్యవస్థను ఉపయోగించుకోవాలని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమానికి లీగల్ ఎయిడ్స్ సభ్యులు గంగోనే శుభం, ప్రమోద్, జిల్లా కారాగార అధికారులు అయినటువంటి ఉపేంద్ర, రాజశేఖర్, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో గులాబీ పార్టీ ఖాళీ అవుతోంది. ఆ పార్టీ నాయకులు ఒక్కొక్కరు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. నిజామాబాద్ నగరానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు, పట్టణ పద్మశాలి సంఘ ప్రముఖులు శ్రీ నీలకంఠేశ్వర ఆలయ డైరెక్టర్ లక్కోర రాజేందర్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం సాయంత్రం లక్ష్మీ కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో రాజేందర్కు ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి, మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిలు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మరియు కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కేశవేను తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా శనివారం ఉదయం బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని రాజేందర్ మర్యాదపూర్వకంగా కలిశారు. తనను పార్టీలో చేర్చుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో 3వ రోజు 7 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం 16 నామినేషన్లు దాఖలైనట్లు ఆయన వివరించారు. పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి 3వ రోజైన శనివారం 7 నామినేషన్లు దాఖలయ్యాయని రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఇప్పటికే స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన రాగి అనిల్, విద్యార్థుల రాజకీయ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన బుక్యానందు, బహుజన్ ముక్తి పార్టీ అభ్యర్థిగా నామినేషన్ పత్రాలు అందజేయగా దేవతి శ్రీనివాసులు 3వ రోజు సైతం 2వ సెట్ నామినేషన్ పత్రాలు సమర్పించారని ఆయన అన్నారు. అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థులుగా ఆర్ఏ రవీందర్, గంట చరితారావు, సయ్యద్ అస్కర్, మిర్యాల్కర్ జయప్రకాష్ నామినేషన్లు వేశారని ఆయన వివరించారు. ఇప్పటి వరకు మొత్తం 16 నామినేషన్లు దాఖలయ్యాయని రిటర్నింగ్ అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ,
లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. శ్రీ రామాలయంలో శ్రీ సీతారాముల సామ్రాజ్య పట్టాభిషేకం అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీ సీతారాముల పట్టాభిషేకాన్ని తిలకించడానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి సీతారాముల కృపకు పాత్రులై ఆశీస్సులు తీసుకున్నారు. నగరంలోని సుభాష్ నగర్లో గల శ్రీ రామాలయంలో శ్రీ సీతారాముల సామ్రాజ్య పట్టాభిషేకం కనుల పండుగగా నిర్వహించారు. సీతారాముల విగ్రహ మూర్తులను బాజా భజంత్రీల మధ్య పట్టాభిషేక వేదికపైకి తీసుకొచ్చి ప్రతిష్ఠించారు. వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య సీతారాములకు నూతన వస్త్రాలు, ఆభరణాలతో సుందరంగా అలంకరించారు. అనంతరం సీతారాములకు కిరీటం ధరించి రామునికి బాణంతో పాటు వివిధ ఆయుధాలతో సామ్రాజ్య పట్టాభిషేకాన్ని మంత్రోచ్చారణల మధ్య అంగరంగ వైభవంగా కనుల పండుగగా నిర్వహించారు. శ్రీ సీతారాముల పట్టాభిషేకానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి శ్రీ సీతారాముల పట్టాభిషేకాన్ని తిలకించి సీతారాముల ఆశీస్సులు పొంది మొక్కులు తీర్చుకున్నారు. శ్రీ సీతారాముల పట్టాభిషేకం అనంతరం భక్తులకు అన్నప్రసాద కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ మాజీ సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. విజయతే రాజా రిపుశ్చాప్యధితిష్ఠతే రాఘవేన యథా దుబ్బా శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం 4 రోజుల పాటు కొనసాగుతుందని ఆలయ కమిటీ సలహాదారుడు దారం సాయిలు తెలిపారు. ఈ నెల 21 నుండి ప్రారంభమయ్యే ప్రతిష్టాపన మహోత్సవాలు చివరి రోజైన 24వ తేదీన విగ్రహ ప్రతిష్టాపన, యంత్ర ధ్వజస్తంభం, శిఖర ప్రతిష్టాపన మహోత్సవం ఉంటుందని తెలిపారు. నగరంలోని దుబ్బా ప్రాంతంలోని జీజీ కళాశాల వద్ద గల పురాతన శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయ ప్రాంగణంలో నూతన దేవాలయాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా దుబ్బా శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయ కమిటీ సలహాదారుడు దారం సాయిలు మాట్లాడుతూ గత 200 ఏళ్ల చరిత్ర ఈ ఆలయానికి ఉందని చెప్పారు. పురాతన ఆలయం శిథిలావస్థకు చేరడంతో ఆ ప్రాంతంలో నూతన ఆలయాన్ని నిర్మించామని ఆయన వివరించారు. ఈ సందర్భంగా దుబ్బా శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కరపత్రాలను ఆవిష్కరించామని ఆయన తెలిపారు. ఈ నెల 21వ తేదీన ఉదయం 6 గంటలకు సార్వజనిక గణేష్ మండలి వద్ద నుండి శ్రీ పెద్దమ్మ తల్లి అమ్మవారి విగ్రహాల ఊరేగింపు ఉంటుందని, ఈ నెల 22వ తేదీన సోమవారం యాగశాల ప్రవేశం, మూర్తి కుంభ ఆరాధన, నిత్య పూర్ణాహుతి, మూలమూర్తులకు నవకలశ పంచామృత అభిషేకం ఉంటుందని, ఈ నెల 23వ తేదీన ఉదయం 8 గంటలకు కుంభ ఆరాధన, మూలమంత్ర హవనము, ధాన్యాదివాసము, మహిళలచే సామూహిక కుంకుమార్చన, వాస్తుపూజ, వాస్తు పరియోగ్నీకరణము, చివరి రోజైన 24వ తేదీన ఉదయం 8 గంటలకు నిత్య హోమాలు, మహాపూర్ణాహుతి అనంతరం స్వాతి నక్షత్రయుక్త మిథున లగ్న పుష్కరాంశ శుభముహూర్తాన శ్రీ పెద్దమ్మ తల్లి యంత్ర విగ్రహ ప్రతిష్టాపన, ప్రతిష్ట, ధ్వజస్తంభ ప్రతిష్ట, శిఖర ప్రతిష్ట, కుంభ ప్రోక్షణ కార్యక్రమాలు శ్రీ 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 మధుసూదానంద సరస్వతి స్వామివారి కరకములచే గావించబడునని ఆయన తెలిపారు. ప్రతిరోజు అన్నప్రసాద కార్యక్రమం ఉంటుందని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ 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 పెద్దమ్మ తల్లి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు. ఈ మీడియా సమావేశంలో ఆలయ కమిటీ అధ్యక్షులు కౌడపు శరత్ కుమార్, ప్రధాన కార్యదర్శి శ్యామ్, కోశాధికారి అర్జున్ శేఖర్, దుబ్బా మునూర్ కాపు సంఘం అధ్యక్షులు శరత్ కుమార్, సలహాదారుడు గడుగు గంగాధర్, కార్యదర్శి పంచరెడ్డి సుమన్, కుమార్ గల్లీ మునూర్ కాపు సంఘం అధ్యక్షులు బంటు అంజయ్య, కార్యదర్శి అంగిర్గ భూపేందర్, విద్యానగర్ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు శ్యామ్, కార్యదర్శి రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఆలయము ప్రతిష్టాపన 21వ తారీఖు నుంచి రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. రేపటి నుంచి ప్రారంభము, 24వ తారీఖు నాడు ప్రతిష్టాపన జరుగుతుంది. రోజువారీగా కార్యక్రమాలు ఉన్నాయి.
ప్రతి కార్యక్రమము ప్రతిరోజు కూడా మీకు పత్రికా ముఖం ద్వారా మీ ద్వారా తెలియజేస్తుంటాను. ఈ యొక్క కార్యక్రమం ముఖ్యంగా ఈ పెద్దమ్మ తల్లి యొక్క ప్రాధాన్యత ఏంటంటే గత 200 సంవత్సరాల క్రితం ఈ దుబ్బా ప్రాంతం ఏర్పడినప్పుడు మరి ఇక్కడ పెద్దమ్మ వారిని నెలకొల్పడం జరిగింది. కానీ మరి పురాతన గృహంలో ఉండే మరి ఈ యొక్క పెద్దమ్మ తల్లి యొక్క ప్రతి సంవత్సరము పెద్దమ్మ పెద్ద పండుగ నాడు ఇక్కడ వరకు పెద్దమ్మను తేల్మాషం నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరుగుతుంది. ఈ యొక్క మాత యొక్క గొప్పతనం ప్రశస్తము చాలా బాగా ఉంది. మరి ఈ యొక్క ఆలయము నిర్మాణం లేకుండే మరి మా ప్రాంతవాసులందరూ కూడా ఈ యొక్క తల్లి యొక్క విగ్రహం మరి మందిరం కట్టాలనే సత్సంకల్పంతో ఏర్పాటు చేసుకొని మరి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. గత సంవత్సరం నుంచి ఈ నిర్మాణ కార్యక్రమంలో అందరూ పాల్గొని ఈనాడు ఈ మందిరం పూర్తి చేయడం జరిగింది. ఈ ప్రతిష్టాపన కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్పంచుకోవచ్చు. రేపు ప్రొద్దున ఉదయం 6 గంటలకు మరి అమ్మవారిని సార్వజనిక గణేష్ మండలి నుంచి మరి మంగళార్తులతో మంగళ వాయిద్యాలతో ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది. దీంట్లో పెద్ద ఎత్తున మరి స్త్రీలు పాల్గొంటారు. స్త్రీలే మంగళార్తులు పట్టుకొని వస్తారు కాబట్టి ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనవచ్చు. మరి రోజువారీ కార్యక్రమాల్లో కూడా ఇక్కడ యజ్ఞాలు జరుగుతుంటాయి. యజ్ఞాలలో కూడా ఎవరు మంచిగా అంటే అమ్మవారితో మంచి ప్రేమగల ఉండి భక్తులు ఉంటారో వాళ్ళు వచ్చి ఇక్కడ పాల్గొనవచ్చు. వాళ్ళు ఇంకోటి ఏంటంటే ఈ యజ్ఞంలో కూడా వడగళ్ల వాన కురవడంతో అన్నదాతలు ఆందోళనకు గురయ్యారు. ధాన్యం తడిసిపోగా చేతికొచ్చిన వరి పంట నేల కొరిగింది. రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి ఆదేశాలతో అధికారులు తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేస్తున్నారని గన్నారం సొసైటీ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి తెలిపారు. అకాల వర్షం ఈదురు గాలులతో తీవ్ర నష్టం వాటిల్లింది. ఇందల్వాయి మండల పరిధిలోని పలు గ్రామాల్లో ధాన్యం తడిసి ముద్దైంది. కోత దశకు చేరిన వరి పంట నేల కొరగడంతో అన్నదాతలు ఆందోళనకు గురయ్యారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద తూకం వేసిన బస్తాలతో పాటు ధాన్యం కుప్పలు వర్షం కారణంగా తడిసిపోయాయి. ఇందల్వాయి మండలం గన్నారం గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద సొసైటీ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి రైతులతో కలిసి పరిశీలించారు. శుక్రవారం సాయంత్రం కురిసిన వడగళ్ల వానతో జరిగిన నష్టాన్ని ఆయన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గన్నారంలో గల ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అధికారులు పరిశీలించారు. తూకం వేసిన బస్తాలను వెంటనే రైస్ మిల్లులకు తరలించే ఏర్పాట్లు చేశారు. అంతేకాక తడిసిన ధాన్యాన్ని తూకం వేసి రైతులకు అసౌకర్యాలు ఎదురవ్వకుండా చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయడంతో రూరల్ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సొసైటీ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ అకాల వర్షంతో ధాన్యం తడిసిపోయిందని తెలిపారు. ఎమ్మెల్యే సహకారంతో అధికారులు ధాన్యం పరిశీలించారని ఆయన అన్నారు. తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేస్తూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. నిన్న సాయంత్రం ఏదైతే ఇందల్వాయి మండల్లో ఇందల్వాయి గన్నారం చంద్రాయనపల్లి ఇందల్వాయి తాండాలలో కురిసిన అకాల వర్షంకు చెట్లు అట్లానే స్టాండింగ్ క్రాప్స్ కూడా చాలానే ఖరాబ్ అయినాయి. గన్నారం సెంటర్లో ఇందల్వాయి సెంటర్ను వడ్ల కొనుగోలు కేంద్రాలని విజిట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా కొన్ని దగ్గరలోనే కొంచెం అంత లాస్ ఉన్నది, అంత పెద్ద లాస్ ఏం లేదు. మేబీ నిన్న ఏదైతే సహకార సంఘం కొన్నదో ఆ వడ్లకు ఇప్పుడే 2 లారీలను పిలిపించి మిల్లులకు తరలించే ప్రయత్నం కూడా చేస్తున్నాం. గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో అధికారులు కూడా 100% మాకు సహకార సంఘం వాళ్లకు సహకరిస్తున్నారు. రైతులకు ఎటువంటి నష్టం లేకుండా 100% తడిసిన ధాన్యం కూడా మిల్లులకు తరలించి గవర్నమెంట్ కొంటామని చెప్తున్నది కాబట్టి రైతులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన పని లేదు. 100% తడిసిన ధాన్యం రంగుమారిన ధాన్యాన్ని కూడా కొంటాము, కొని రైతులకు సకాలంలో డబ్బు చెల్లిస్తామని చెప్తున్నాం. ఇది పెద్ద లాస్ ఏం లేదు. అనవసరంగా ప్రతిపక్షాలు పనిలేని వాళ్ళు వచ్చి ఇది అంత దడిచింది గన్నారంలో ఇంత దడిచిందని చెప్తే మిల్లుల వాళ్ళు మాకు ప్రాబ్లం చేస్తారు. ఎందుకంటే ఇక్కడ దడిచిందని చెప్పేసి కట్టింగ్స్ ఎక్కువ చేస్తారు. వాళ్ళకు ఒకటే మనవి ఏంటంటే రైతులకు ఏదైనా మీకు అర్థమైతే హెల్ప్ చేసే పని చేయరు, కానీ ఇంకా రైతులకు నష్టపరిచే విధంగా మీరు మీ కామెంట్లు కానీ మీరు మిగతా ఈ అధికారులకు ఫిర్యాదులు కానీ చేయవద్దని మీడియా ద్వారా. భారతంలో నేను కట్టినాయి సంచులలో నింపినాయి ఇంటనే ఉండబోతుండు చేసినాము. నాన్నది మొత్తం ఏంటనే ఇప్పుడు లారీలల్లాగా ఉండబోతుంది. మనలో చైర్మన్ వచ్చిండు, అన్నీ నింపినాయి, కాంట చేసినాయి, కొంత తరలింపు చేస్తుండు. ఆయన వచ్చి చూసి ఇది తడిసిపోయిన బారదానిలోకి వెళ్ళి తీసుకుపోయేటట్టు చేస్తుండు.
లారీలతో. ఉక్కపోత భరించలేక ఇంటి తలుపులు తెరిచి పడుకోగా గుర్తు తెలియని దుండగులు ఆ ఇంటికి ఎగనామం పెట్టారు. అందరూ నిద్రిస్తున్న వేళ అదనుగా భావించిన ఆ దొంగలు విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామంలో జరిగింది. ఆ గ్రామంలోని చిన్న హనుమాన్ మందిరం సమీపంలో నివసిస్తున్న నీలం లింగన్న ఇంట్లోకి దొంగలు చొరబడ్డారు. శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి విద్యుత్ అంతరాయం కలగడంతో ఉక్కపోత తట్టుకోలేక తన భార్య పిల్లలతో కలిసి అర్ధరాత్రి తన ఇంటి తలుపులు తెరిచి ఉంచి నిద్రించారు. ఈ సమయాన్ని తమకు అనుకూలంగా మలుచుకున్న దొంగలు ఆ ఇంటిలోకి చొరబడి బీరువాలో ఉన్న సుమారు 4.5 తులాల బంగారం, 20 తులాల వెండి, 25,000 నగదును చోరీ చేశారు. ఉదయం లేచి చూశాక ఈ విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు లబోదిబోమంటూ ఎడపల్లి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ వంశీకృష్ణారెడ్డి ఆధారాలను సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. మొత్తం చెమటలు వస్తున్నాయి అమ్మ అని పిల్లలు చిన్న ఉన్నారు సార్. ఏడిచింగ్లా అనగానే బయటకి వెళ్ళినాం. వర్షం పడుతుంది బయట. 5:30కి లేచినాం సార్. 5:30కి లేచినప్పుడు ఆకిలి నూకినా అస్సలు తెలియలేదు సార్. అభివృద్ధి మరిచిపోయి అక్రమాలు చేసిన బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు పార్లమెంట్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని ఉద్యమ జేఏసీ చైర్మన్ గోపాల్ శర్మ విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ స్కీమ్స్ అన్ని స్కామ్స్గా మారాయని, కాంగ్రెస్ పార్టీ హామీలు పూర్తిగా నెరవేర్చకపోవడం తెలంగాణ ప్రజల దురదృష్టకరమని ఆయన అన్నారు. నగరంలోని ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో బీజేపీ స్టేట్ ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యుడు జేఏసీ చైర్మన్ గోపాల శర్మ మాట్లాడుతూ తనకు 1980 నుండి బీజేపీతో అనుబంధం ఉందని అన్నారు. దేశం కోసం, ధర్మం కోసం ప్రతి ఒక్కరూ బీజేపీకి ఓటు వేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమంలో కష్టపడి పనిచేస్తే నిధులు, నియామకాలు కేసీఆర్ కుటుంబానికి దక్కాయని ఆయన తెలిపారు. కేసీఆర్ స్కీమ్స్ అన్ని స్కామ్స్ మాత్రమేనని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం పేరుతో కోట్లాది రూపాయలు నీటిపాలు చేశారన్నారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ఉద్యమకారులకు మొండి చేయి చూయించి ఒక్కరికి కూడా పదవులు ఇవ్వలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తులను తీసుకువచ్చి ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు ఇస్తున్నారన్నారు. నిజామాబాద్ ఎంపీ టికెట్ కూడా అలాగే ఇచ్చారని అన్నారు. లిక్కర్ స్కామ్లో కవితకు 5 నుండి 7 ఏళ్లు శిక్ష పడే అవకాశం ఉందని, వారు చేసిన అక్రమాలు, అవినీతి ఏ ప్రభుత్వం చేయలేదన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేస్తూ భార్యాభర్తల సంభాషణలు వింటూ సినిమా హీరోయిన్ల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆయన ఆరోపించారు. నిజామాబాద్ నడి ఒడ్డున ఉన్న కలెక్టరేట్ను కూలగొట్టి ఊరు చివర కట్టి ప్రజలకు ఇబ్బందులు చేశారని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నిసార్లు పాలించినా మార్పు రాదని, అభివృద్ధి జరగదని ఆయన అన్నారు. బోధన్ షుగర్ ఫ్యాక్టరీని ప్రైవేట్ వ్యక్తులకు అమ్మివేశారని అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ 2 పార్టీలు ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకొని ఆపై మోసం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా ప్రెస్ మీట్లు కానీ, ఏ పార్టీ మీద విమర్శలు కానీ చేయకుండా, మీ అందరికీ తెలుసు నేను గతంలో 6.5 సంవత్సరాలు జిల్లా జేఏసీ చైర్మన్గా ఉద్యమాల్లో మీ అందరి సహకారంతో, ముఖ్యంగా పత్రికా విలేకరులు, పత్రికా సోదరులు మీ అందరి సహకారం లేకపోతే ఆ రోజు ఇంత పెద్ద ఎత్తున ఉధృతంగా తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయి ఉండేవాళ్ళం కాదు. తెలంగాణ అన్ని జిల్లాలలో కన్నా కేసీఆర్ అనేకసార్లు చెప్పినాడు, అన్ని జిల్లాలకెల్లా నిజామాబాద్ జిల్లా జేఏసీ ప్లస్ ప్రెస్ వాళ్ళు చాలా బాగా పనిచేస్తున్నారు. అయితే ఇప్పుడు ఎందుకు నేను ప్రెస్ మీట్లో వచ్చానంటే, గత నెల రోజులుగా తెలంగాణలో జరుగుతున్నటువంటి పరిణామాలు, ఈ కవిత అరెస్టు, తర్వాత ఫోన్ ట్యాపింగ్ విషయాలు ఇవన్నీ చూస్తుంటే ఈ 9.5 సంవత్సరాలు తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నిజంగా నెరవేరినాయా అని ప్రశ్నించుకుంటే, ఈ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 80-85% శాసనసభ్యులు, మంత్రులు, ఎంపీలు కేవలం భూ కబ్జాలు, చెరువుల కబ్జాలు, అవినీతి కార్యక్రమాలు చేయటం తప్ప అభివృద్ధిని మర్చిపోయి ప్రాజెక్టుల పేరు మీద ఫ్రమ్ ద బిగినింగ్ తీసుకుంటే చెరువులు ఫస్ట్ మిషన్ కాకతీయ అన్నారు, తర్వాత మిషన్ భగీరథ అన్నారు, ఆ తర్వాత కాళేశ్వరం అన్నారు. ఇట్లా అన్ని స్కీమ్స్ అన్నీ కూడా స్కామ్సే.
అంటే అందులో అంచనాలు పెంచి ప్రజలకు ఒరిగింది ఏం లేకుండా వాళ్ళు కేవలం ఆ కుటుంబం సంపాదన కొరకే ఈ 9.5 సంవత్సరాలు పాటుపడ్డారు. కాబట్టి వాళ్ళని ప్రజలు మొన్నటి ఎన్నికలలో పక్కన పెట్టారు. నిన్న మొన్న చూస్తుంటే కేసీఆర్ గారు ఏమన్నాడు, నేను పాత ఉద్యమకారుని చూస్తారు నాలో, మళ్ళీ నేను పాతగా మారిపోతాను, ఉద్యమాలు వైపు మళ్ళుతాను అన్నట్టుగా మాట్లాడాడు. మీ ద్వారా రుద్రూర్లో పశువుల పాకతో పాటు గడ్డివాము అగ్నికి ఆహుతైంది. అర్ధరాత్రి వేళ గుర్తు తెలియని దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రుద్రూర్ మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో అదే గ్రామానికి చెందిన నెమలి జగన్ అనే వ్యక్తికి చెందిన పశువుల కొట్టంతో పాటు గడ్డివాము పూర్తిగా దగ్ధమైంది. అర్ధరాత్రి సమయంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు గడ్డివాముకు నిప్పంటించి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గడ్డివాము దగ్ధం కావడంతో త్రుటిలో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అటువైపునకు వెళ్తున్న హనుమాన్ స్వాములు ఎంతో శ్రమించి దగ్ధమైన గడ్డివామును నీటితో ఆర్పివేశారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. డిచ్పల్లి మండల కేంద్రంలో ఆంజనేయ స్వామి మహాపూజ పెట్లకృష్ణ మహారాజ్ నాగభూషణం గురుస్వామి ఆధ్వర్యంలో జరిగింది. మహాగణపతి నవగ్రహ గౌరీమాత ఆంజనేయ స్వామికి నవవిధ అభిషేకాలు జరిగాయి. డిచ్పల్లి దర్పల్లి మండలాల నుండి ఆంజనేయ స్వాములు మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని మణికంఠ లక్ష్మీనరసయ్య స్వామి నిర్వహించారు. మహా అన్న ప్రసాద వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గురుస్వాములు నాగభూషణం గురుస్వామి, లక్ష్మీనరసయ్య స్వామి, మహిపాల్ స్వామి, సంతోష్ స్వామి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి పాల్గొన్నారు. బాన్స్వాడ పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని పలు వీధుల్లో నిర్వహించిన బైక్ ర్యాలీతో ట్రాఫిక్ స్తంభించింది. ఈ ర్యాలీలో బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి బీబీ పాటిల్, మాజీ ఎమ్మెల్యేలు వెండల లక్ష్మీనారాయణ, సౌదాగర్ గంగారం తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ న్యూస్.